రైట్ తిప్పండి మేడం, తిప్పండి రైట్ తిప్పండి, మొత్తం తిప్పండి. యాక్సిలేటర్ ఇవ్వండి లైట్గా, హారన్ చేయండి, క్లచ్ నొక్కండి మేడం. ఫస్ట్ గేర్ వేయండి మేడం, ఫస్ట్ గేర్ వేయండి, క్లచ్ నొక్కండి, గేర్ పడదు కదా మేడం. గ్యాస్ క్లచ్ కొద్దిగా రిలీజ్ చేయండి, వెళ్ళండి కొద్దిగా రిలీజ్ చేయండి, బ్రేక్ పట్టుకోండి, వెనక్కి వెళ్ళిపోతుంది. కొద్దిగా క్లచ్ రిలీజ్ చేయండి, ముందుకు వెళ్ళండి మేడం. క్లచ్ రిలీజ్ చేయండి మేడం, స్టార్ట్ చేయండి. అది ఎన్నిసార్లు క్లచ్ అలా రిలీజ్ చేసినా అది వెనక్కి వెళ్ళిపోతుందా మేడం. బ్రేక్ చేయండి, కొద్దిగా క్లచ్ రిలీజ్ చేయండి, బ్రేక్ వదలాలి కదా మేడం. ముందుకు వెళ్ళాలంటే బ్రేక్ వదలాలి. రైట్ తిప్పండి, తిప్పండి మేడం, మీరు రైట్ తిప్పండి మేడం, మీరు రైట్ తిప్పండి, రోడ్డు రైట్ సైడ్ ఉంది, తిప్పండి రైట్ తిప్పండి, తిప్పండి, సైడ్ వేసుకోండి మేడం. క్లచ్ రిలీజ్ చేయండి. ఇప్పుడు ఆ పర్సన్ వస్తే మనం ఏం చేయాలి మేడం, జనరల్గా హారన్ చేయాలి, బ్రేక్ చేసుకోవాలి. ఓకేనా. యాక్సిలేటర్ ఇవ్వండి, ఇవ్వండి యాక్సిలేటర్ ఇవ్వండి, ఇవ్వండి యాక్సిలేటర్ ఇవ్వండి, కంటిన్యూ ఇవ్వండి, కొద్దిగా హెవీగా యాక్సిలేటర్ ఇవ్వండి. రోడ్ అప్ స్టేజ్ ఉంది కదా మేడం, ఖచ్చితంగా యాక్సిలేటర్ ఇవ్వాల్సిందే మీరు. ఎస్, ఇంజన్ సౌండ్ వస్తుందా మేడం, గేర్ మార్చండి. ఇక క్లచ్ రిలీజ్ చేయండి, క్లచ్ నొక్కండి. ఏ గేర్ వేసారు మేడం, మరి మీరు ఏ గేర్ వేయాలి, వేయండి మరి గేర్ వేయండి, క్లచ్ రిలీజ్ చేయండి. డౌట్ క్లియర్ అయిందా మేడం. సడన్గా ఫోర్త్ గేర్ వేస్తే అట్లా ఆగిపోతుంది, అంటే మీరు 40 స్పీడ్ లేరు. లెఫ్ట్ ఇండికేటర్ వేయండి, తిప్పండి, లెఫ్ట్ తిప్పండి. ఫస్ట్ గేర్ తర్వాత ఖచ్చితంగా సెకండ్ గేరే వేయాలి మేడం. వెహికల్ వైబ్రేషన్ వస్తుందా మేడం, క్లచ్ నొక్కండి మరి. ఎస్, వైబ్రేషన్ అనేది ఇంజన్ ఆఫ్ కావడానికి ఛాన్స్ అన్నట్టు మనకు. క్లచ్ రిలీజ్ చేయండి మేడం. క్లచ్ అనేది ఇంజన్ ఆఫ్ కాకుండా ఉండడానికి, ఒకటి గేర్ మార్చడానికి మాత్రమే యూజ్ అవుతుంది. ఓకేనా. క్లచ్ వదిలిపెట్టి యాక్సిలేటర్ ఇవ్వండి. క్లచ్ రిలీజ్ చేస్తేనే కదా వెహికల్ ముందుకు వెళ్ళేది. సైడ్ చేసుకోండి. మీరు కొద్దిగా డిలే ఉన్నా కూడా వెహికల్ ఆఫ్ అవుతుంది మేడం. సో రైట్ లెఫ్ట్ మిర్రర్స్ అబ్జర్వేషన్ చేయలేకపోతున్నారు. ఖచ్చితంగా మీరు మిర్రర్స్ చూడాలి. రైట్ తిప్పండి, వెహికల్ రైట్ తిప్పండి, సైడ్ వేసుకోండి మేడం. యాక్సిలేటర్ ఇవ్వండి, లైట్గా లెఫ్ట్ తిప్పండి, హారన్ చేయాలి, జంక్షన్ ఉంది ఇక్కడ. ఎస్, తిప్పండి రైట్ తిప్పండి, తిప్పండి రైట్ తిప్పండి, తిప్పండి రైట్ తిప్పండి. రోడ్లో స్ట్రైట్ అయిందా మేడం, సైడ్ వేసేసుకోండి. రైట్ తిప్పండి, కొద్దిగా బ్రేక్ చేసుకోండి. ఎస్, ఇక్కడ ఏం చేయాలి మేడం, బ్రేక్ ఒకటే పట్టుకుంటే ఏమవుతుంది, మా రైట్ తిప్పండి, బ్రేక్ వదిలేసేయండి, తిప్పండి రైట్ తిప్పండి. క్లచ్ రిలీజ్ చేయండి, కొద్దిగా క్లచ్ మేడం రిలీజ్ చేయండి. మీరు స్టేట్ చేస్తే అక్కడ బండి ఆగిపోయింది. క్లచ్ నొక్కండి, బ్రేక్ చేయండి, బ్రేక్ చేయండి మేడం, ఇట్లా చేయండి, ఆగండి, స్టార్ట్ చేయండి. క్లచ్ నొక్కేసి మేడం క్లచ్ నొక్కండి, ఖచ్చితంగా క్లచ్ నొక్కండి.